హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ జీనియస్ టీవీ. ఇవాళ మనం వరాహ అవతారం కోసం తెలుసుకుందాం. ధర్మం క్షీణించినప్పుడు భగవంతుడు భూమిపై అవతరించి దుష్ట శిక్షణ శిష్టరక్షణ చేస్తాడు. అలా దశావతారాల్లో 3వ అవతారం వరాహ అవతారం. భూమాతను రక్షించేందుకు మహావిష్ణువు 3వసారి భగవంతుడిగా ఈ భూమిపైకి వచ్చాడు. ఏ కారణంగా ఈ అవతారం వచ్చింది, భూమాత ఎందుకు సముద్రంలో మునిగిపోయింది, భగవంతుడు ఏ విధంగా రక్షించాడు, ఇవే కాకుండా ఎన్నో ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ కథను పూర్తిగా చూడండి. చివరిలో ఒక అద్భుతమైన సందేశం మీకోసం వేచి ఉంది. సృష్టిలో ఉన్న ప్రాణులందరికీ మూల కారణం భగవంతుడే. ఆయన తన లీలా వినోదాలతో యుగాల అనంతరం భూమిని సమతుల్యంలో ఉంచాడు. అయితే ఏకదంతుడైన హిరణ్యాక్షుడు తన భయంకరమైన తపస్సుతో బ్రహ్మదేవుని అనుగ్రహం పొంది అసురుల్లో అగ్రగణ్యుడయ్యాడు. తన అహంకారంతో తిరిగి ఆ హిరణ్యాక్షుడు దేవతలను ఓడించి భూమాతను తన మాయాబలంతో పాతాళ లోకంలోనికి తీసుకుపోయాడు. భూమాతను సముద్ర గర్భంలో ముంచివేసి తన ఆధిపత్యాన్ని నిరూపించుకోవాలనుకున్నాడు. దేవతలు, మునులు అందరూ భయపడిపోయారు. శృతి, స్మృతి, పురాణాలలో కూడా ఇది విశేషంగా ప్రస్తావించబడింది. భూమాతను మళ్ళీ తన స్థాయికి తేవడానికి ఎవరు వస్తారు? భగవంతుడే కదా. దేవతల ప్రార్థనలు విని శ్రీ మహావిష్ణువు తన మాయాశక్తితో వరాహమూర్తిగా అవతరించాడు. ఆయన భక్తుల ఆశ్రయ స్థానమైన దివ్య రూపం ధరించి ఓ అద్భుతమైన గొప్ప పని చేయబోతున్నాడు. ఇది సామాన్యమైన వరాహం కాదు, ఇది స్వయంగా భగవంతుడే. నీలమేఘశ్యామ వర్ణంలో సుందరమైన దివ్య కళతో మహానుభావుడైన శ్రీ మహావిష్ణువు గొప్ప శక్తితో వరాహ రూపంలో అవతరించాడు. అతని పరాక్రమం చూసి అసురుల లోకం కూడా భయపడింది. శ్రీ మహావిష్ణువు వరాహ రూపంలో భూమాతను సముద్రం నుంచి లేపడానికి ప్రయత్నించగా హిరణ్యాక్షుడు అడ్డుపడ్డాడు. ఈ భూమి ఇప్పుడు నా సొంతం, నువ్వు దాన్ని తీసుకెళ్లలేవు అంటూ భగవంతునిపై యుద్ధానికి సిద్ధమయ్యాడు. హిరణ్యాక్షుడు తన శక్తితో భగవంతునిపై భయంకరమైన అస్త్రశస్త్రాలతో విరుచుకుపడ్డాడు. కానీ శ్రీ మహావిష్ణువు తన పరాశక్తితో ఆ దుష్టుడికి ధీటుగా ఎదిగాడు. హిరణ్యాక్షుడు తన మాయాబలంతో శత్రువుని ఎదుర్కొనే శక్తిని కలిగి ఉన్న భగవంతుడి ముందు ఆయుధాలు పనికిరాలేదు. శ్రీ మహావిష్ణువు తన గదా ప్రహారంతో హిరణ్యాక్షుడిని ఒక్కసారిగా నేలకూల్చాడు. దేవతలు, మునులు హర్షధ్వానాలు చేశారు. భూమాతని తన కొమ్ముపై మోసుకొని ఆమెను మళ్ళీ తన స్థానంలో ఉంచాడు. అలా భగవంతుడు భూమాతను రక్షించాడు. ఇది కేవలం పురాణ గాథ మాత్రమేనా? కాదు. ఈ కథ మనకు ఒక గొప్ప బోధాన్ని ఇస్తుంది. ఈ కథ మనకు తెలియజేస్తున్న సందేశం ఏమిటంటే, అహంకారం ఎంతటి శక్తివంతుడికైనా నాశనానికి దారితీస్తుంది. హిరణ్యకశిపుడు అనేక శక్తులు పొంది భూమాతను హరించుకుపోయినా భగవంతుడి ముందు నిలవలేకపోయాడు. అదేవిధంగా మనం కష్టాల్లో ఉన్నప్పటికీ ధర్మబద్ధంగా ఉంటే భగవంతుడు మనకు సహాయం చేస్తాడు. విశ్వాసం, ధర్మం, భక్తి ఉంటే ఎంతటి క్లిష్ట పరిస్థితిలోనైనా ఎదుర్కొనగలిగే శక్తి మనకు లభిస్తుంది. ఈ గొప్ప పురాణ గాథ గురించి మీ అభిప్రాయాలని కామెంట్స్ రూపంలో తెలియచేయండి. అంతేకాదు, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరొక అద్భుతమైన పురాణ గాథతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.